వరల్డ్ లో బోల్డ్ అన్ని అబ్రాడ్ మెడికల్ కాలేజెస్ ఉండగా తిమోర్ లెస్టేలో ఉన్న యూసిటీనే ఎందుకు చూస్ చేసుకున్నారు? Fully hilly area, good atmosphere, oxygens are always at a good level. మన ఇండియాలో ఏదైతే ఎన్ఎంసి కరికులం ఉందో సేమ్ అదే కరికులం ఓన్లీ మన యూసిటీ తిమోర్ లెస్టేలో ఉందో, ఇంకెక్కడ అబ్రాడ్ మెడికల్ కాలేజ్ లేదా? ఎక్కడా లేదమ్మా. This is the only country which has literally mapped what we have in India. To 70% of lecturers are Indians. 4.5 years plus 1 year internship ki 16 to 17 lakhs avutundi. Every year we will start preparing them for the FMG exam. మెడికల్ ఎడ్యుకేషన్లో ఒక ప్రభంజనం సృష్టించబోతున్న విషయం గురించి ఈరోజు మనం మాట్లాడుకోబోతున్నాం. ఇండియాలో ఈ రోజుల్లో మెడికల్ చదవాలి అంటే అది సామాన్య మానవుడి చేయి దాటిపోయి చాలా రోజులయ్యింది. మార్కులు ఉంటే సరిపోదు, కోట్లలో బ్యాంక్ బ్యాలెన్స్ ఉండాలనే ధోరణి ప్రతి తల్లిదండ్రుల్లోనూ ఉండిపోయింది. కానీ విద్యా రంగంలో ఇప్పుడు ఒక సరికొత్త సంచలనం రాబోతోంది. మీ పిల్లలని ఎంబీబీఎస్ చదివించాలని ఆశపడుతున్న ప్రతి తల్లిదండ్రులు ఈ ఎపిసోడ్ తప్పక చూడాలి. మనం విశాఖపట్నంలోనూ విజయవాడలోనూ కోట్లు పెట్టి చదివించే అదే మెడికల్ చదువు, సేమ్ కరికులం, సేమ్ సిలబస్ కేవలం 20 లక్షల రూపాయల్లోపే పూర్తయిపోతే, అవును, మీరు విన్నది నిజం. ప్రపంచంలోనే 100కు 100% ఎన్ఎంసి నేషనల్ మెడికల్ కౌన్సిల్ గైడ్ లైన్స్ ను పక్కాగా ఫాలో అవుతూ ఇండియన్ స్టూడెంట్స్ కోసం వరల్డ్ క్లాస్ మెడికల్ ఎడ్యుకేషన్ ని అందిస్తోంది ఈ యూనివర్సిటీ. ఇంతకీ ఈ యూనివర్సిటీ ఎక్కడ ఉంది అనుకుంటున్నారా? అదే తిమోర్ లెస్టే దేశం. ఆస్ట్రేలియాలోని డార్విన్ సిటీకి జస్ట్ 20 నిమిషాల ప్రయాణ దూరం. ఇండోనేషియాలోని బాలి దీవుల నుండి కేవలం 1 గంట ప్రయాణ దూరంలో కరెక్ట్గా వాటి మధ్యలో ఉంటుంది ఈ బ్యూటిఫుల్ కంట్రీ. విదేశాల్లో చదువు అనగానే మన వాళ్లకుండే పెద్ద భయం అక్కడి చలి వాతావరణం. కానీ తిమోర్ లెస్టేలో క్లైమేట్ యాజ్ ఇట్ ఈజ్ మన బెంగళూరులాగే ఉంటుంది. మినిమం 13 డిగ్రీల నుంచి మాక్సిమం 35 డిగ్రీలలోపే టెంపరేచర్ ఉంటుంది. కాబట్టి మన ఇండియన్ స్టూడెంట్స్ ఈజీగా అడాప్ట్ అయిపోతారు. గ్లోబల్ పీస్ ఇండెక్స్లో ప్రపంచంలోనే 36వ స్థానం. అలాగే ఆసియాలోనే అత్యంత సురక్షితమైన దేశాలలో 3వ స్థానంలో నిలిచింది. అంటే మీ పిల్లలకి ఎలాంటి క్రైమ్ లేని 100% సేఫ్ ఎన్విరాన్మెంట్ లభిస్తుంది. ఇప్పటికే మన ఐ డ్రీమ్ మీడియా నుండి లాస్యా గారు స్వయంగా అక్కడికి వెళ్లి ఆ కాలేజీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని, ఫుడ్ ఫెసిలిటీస్ ని ఎక్స్ప్లోర్ చేశారు. అక్కడ చదువుతున్న స్టూడెంట్స్ తో మాట్లాడి గ్రౌండ్ రియాలిటీని మీ కళ్లకు కట్టినట్టు చూపించబోతున్నారు. మరింకెందుకు ఆలస్యం, కోట్ల భారాన్ని పక్కనబెట్టి మీ పిల్లల డాక్టర్ కలలకి గ్లోబల్ ప్లాట్ఫామ్ ఇవ్వండి. అడ్మిషన్స్ మరియు పూర్తి వివరాల కోసం ఇప్పుడే స్క్రీన్పై ఉన్న నెంబర్లకు సంప్రదించండి. అసలు అబ్రాడ్ లో ఇన్ని మెడికల్ కాలేజెస్ ఉండగా వై తిమోర్ లెస్టే? తిమోర్ లెస్టేనే ఎందుకు చూస్ చేసుకున్నారు అండ్ ఎందుకు చూస్ చేసుకోవాలి? మీ అబ్బాయో అమ్మాయో మెడికల్ ఇక్కడే చదవాలని ఎందుకు చూస్ చేసుకోవాలి అనేది ఈ వీడియోలో చాలా క్లియర్గా చెప్పబోతున్నాం. అయితే యూసిటీ తిమోర్ లెస్టేకి ప్రమోషనల్ పార్ట్నర్ మనకు 30 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉన్న కార్పొరేట్ వరల్డ్లోకి సంబంధించిన ఒక పర్సన్. తను మన తెలుగతనే. ఇన్ని ఇయర్స్ కార్పొరేట్లో వర్క్ చేసిన తర్వాత ఇప్పుడు అబ్రాడ్లో ఉన్న మెడికల్ ఎడ్యుకేషన్ని ప్రమోట్ చేయాలి అనుకుంటున్నారు. తను ఈ తిమోర్ లెస్టే గురించి అండ్ యూసిటీ గురించి బాగా రీసెర్చ్ చేసి కొన్ని పాయింట్స్ క్లుప్తంగా ఎందుకు తిమోర్ లెస్టేని చూస్ చేసుకోవాలి అని చెప్పే విషయము ఈ వీడియోలో మీకు తెలియజేయబోతున్నాను. హీఈస్ నన్ అదర్ దాన్ శ్రీనివాస్ గారు. ఒక సామాన్య వ్యక్తి కలలు కనేలాగా ఉంటుంది సూరపనేని శ్రీనివాస్ గారి ప్రస్థానం. తూర్పుగోదావరి జిల్లాలో సామాన్య మధ్యతరగతి కుటుంబం నుండి స్టార్ట్ అయి ఒక గ్లోబల్ లీడర్గా గుర్తింపు తెచ్చుకున్నారు. కార్పొరేట్ ప్రపంచంలో 30 ఏళ్ల సుదీర్ఘ ప్రయాణం. స్నైడర్ ఎలక్ట్రిక్ వంటి దిగ్గజ సంస్థలో గ్లోబల్ వైస్ ప్రెసిడెంట్గా వేలాది మందికి దిశానిర్దేశం చేసిన గ్లోబల్ లీడర్. ఫోర్బ్స్ టాప్ 100 ఏషియా పసిఫిక్ లీడర్గా 2 సార్లు సత్కారం. మరెన్నో అంతర్జాతీయ అవార్డులతో
గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్స్ ఐకాన్ గా గుర్తింపు పొందిన విజేత. కానీ శిఖరాగ్రస్థాయి సఫలత కేవలం ప్రారంభం మాత్రమే అనుకున్న సమాజానికి, రాబోయే తరాలకు ఏదో ఒక గొప్ప మేలు చెయ్యాలనే తపనతో మధ్యతరగతి విద్యార్థుల మెడికల్ డ్రీమ్స్ ని సాకారం చేసేందుకు శ్రీకారం చుట్టిన ఇండియన్ డాక్టర్స్ డెస్టినీ కో-ఫౌండర్ శ్రీనివాస్ సూరపనేని గారు. ఆయన లోపల ఉన్నారు, వెళ్ళి కలుద్దాము అండ్ వీ విల్ డిస్కస్ ఎవ్రీథింగ్ వై తెమోర్ లెస్టే అండ్ వై యూసిటీ. లెట్స్ గో. ఎస్, శ్రీనివాస్ గారిని కలవడానికి అయితే వచ్చేసాం. సో వచ్చే ముందు మీకు విషయం చెప్పడం మర్చిపోయాను. ఫోర్బ్స్ టాప్ 100 అనేది అందరికీ తెలిసే ఉంటుంది. బిజినెస్ కేటగిరీ కావచ్చు, లేకపోతే పీపుల్స్ లీడర్ కేటగిరీ కావచ్చు, ఇలా గ్లోబలీ రికగ్నైజ్డ్ అయి ఉంటారు ఫోర్బ్స్ 100లో ఉన్న పీపుల్. అయితే పీపుల్స్ కేటగిరీలో ఫోర్బ్స్ 100లో వన్ ఆఫ్ ద పర్సనే మన శ్రీనివాస్ గారు. అసలు ఫోర్బ్స్ 100లో గ్లోబలీ రికగ్నైజ్డ్ అయిన పర్సన్ అబ్రాడ్ మెడికల్ ఎడ్యుకేషన్ ఎందుకు చూస్ చేసుకున్నారు, దాన్ని ఎందుకు ప్రమోట్ చేయాలనుకుంటున్నారు, అండ్ తెమోర్ లెస్టీలో ఉన్న యూసిటీని ఎందుకు చూస్ చేసుకున్నారో అడిగి తెలుసుకుందాం. సో ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ మీట్ సూరపనేని శ్రీనివాస్ గారు. Hi sir, how are you? Hello Lasha, how are you? I'm good, thank you. Yes, sir. Yeah. Sir, I know you're very busy, but I would like to take your time. First of all, Forbes 100లో ఉండడం అనేది బిగ్గెస్ట్ అచీవ్మెంట్ అండ్ పీపుల్స్ లీడర్స్ కేటగిరీలో యూఆర్ వన్ ఆఫ్ ద టాప్ 100. అసలు 30 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ కార్పొరేట్లో ఉంటూ ఇప్పుడు మెడికల్ ఎడ్యుకేషన్, అబ్రాడ్ మెడికల్ ఎడ్యుకేషన్లో ఎందుకు ఇంట్రెస్ట్ వచ్చింది అండ్ వై డిడ్ యూ చూస్ అబ్రాడ్ మెడికల్ ఎడ్యుకేషన్? Hello Lasha, welcome to UCT Timor-Leste. So నువ్వు అడిగిన క్వశ్చన్ వై MBA, వై మెడిసిన్, దీనికి ఒక లాంగ్ స్టోరీ ఉంది విచ్ ఐ విల్ టెల్ యూ స్లోలీ. లెట్ మీ టాక్ అబౌట్ మై కార్పొరేట్ లైఫ్. 30 years of my journey, I think, no, it's always continuous improvement. You have a lot to achieve, but I think from myself, I think I have achieved a lot. Thankfully, I've gained a lot of mentors, friends, who always ask me, what are you doing next? That triggered me a thought. And that's when I thought I should do something noble. Appudu I was just reviewing the situation in India, medicine, MBA, the cost, affordability, middle class, chala mandi. I come from a middle class family and I know, I go to my village and I see the situation. So this is an area which is untouched. Why can't I see what I did in corporate to match that and see how can I give it back to the society? And a thought of a spark వచ్చింది. చాలా మంది ఫ్రెండ్స్ కానీ మా మెంటర్స్ చాలా మంది అడిగారు అండ్ లాట్ ఆఫ్ క్యాలిబ్రేషన్ విత్ ఇట్. చాలా మంది నా మెంటర్స్ ది గైడెడ్ మీ, ఎలా వెళ్ళాలి, వై దిస్, ఎందుకు కాదు. సో లాట్ ఆఫ్ రీసెర్చ్ హెస్ బీన్ డన్. సో అది ఫస్ట్ రీజన్. ద సెకండ్ వన్ ఇస్ మోస్ట్ వెరీ ఎమోషనల్ వన్, అది విచ్ ఇస్ వెరీ క్లోజ్ టు మై హార్ట్. నాకు ఇద్దరు చెల్లెళ్ళు. నా చిన్న చెల్లి, షీ వాజ్ ఆల్ ఇండియా రేడియో సింగర్, యూనివర్సిటీ ఫస్ట్. ఆ రోజుల్లో మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అని చెప్పాను కదా, అఫోర్డబిలిటీ, షీ వాంట్స్ టు బికమ్ అ డాక్టర్. అండ్ దెన్ వైల్ షీ వాజ్ డూయింగ్ హర్ ఎడ్యుకేషన్ చదువుతున్నప్పుడు షీ వాజ్ స్టేయింగ్ ఇన్ ఎ పీజీ హైదరాబాద్లో. ఒక ఫైర్ యాక్సిడెంట్లో 80% బర్న్తో 17 days సర్వైవ్ అయ్యి హాస్పిటల్లో we lost her. And she is the most loveliest kid for all of us in our family. So ఆ రోజు నుంచి something is actually pricking me. Why not this? ఇంత మెడికల్ ఫీల్డ్ ఉన్ని ఇన్ని డబ్బులు పెట్టినా ఒక్కొక్కసారి things doesn't turn out to you. So how can we get into this area where I can do something to the society? So అదొక main reason which I wanted to also tell to you and to our audience for a reason why I'm here. సార్, ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ అబౌట్ యువర్ లాస్ సార్. అండ్ నాకు అర్థమైంది మీరు ఎందుకు ఇక్కడికి రావాలనుకున్నారు. అండ్ నౌ ఐ కెన్ ప్రౌడ్లీ సే యు ఆర్ ద రైట్ పర్సన్ అట్ ద రైట్ టైం, ద రైట్ ప్లేస్. సార్, అయితే ఇవాళ ఈ విషయాలు తెలిసిన తర్వాత ఒకటి ఎమోషనల్ కోషెంట్ ఉంది, ఇంకొకటి యూ వాంట్ గివ్ ఇట్ బ్యాక్ టు ద సొసైటీ. రెండు ఇట్స్ అ వెరీ బ్యూటిఫుల్ కాజెస్. సో నాకు ఇప్పుడు ఇంకా ఎక్కువ తెలుసుకోవాలన్న ఈ ఇంట్రెస్ట్ ఎక్కువగా కలిగింది. సో ఒక్కసారి క్యాబిన్లో కాకుండా బయటకు వెళ్ళి అసలు యూసిటీ తెమోర్-లెస్టేని ఎక్స్ప్లోర్ చేస్తూ క్యాంపస్ని మాట్లాడుకుందాం. Sure, Lasha, వెళ్దాం రండి. సార్, వరల్డ్లో బోల్డ్ అన్ని అబ్రాడ్ మెడికల్ కాలేజెస్ ఉండగా అసలు తిమోర్ లెస్టేలో ఉన్న యూసిటీనే ఎందుకు చూస్ చేసుకున్నారు?
మళ్ళీ అలాగే ఐ థింక్ ఐ పుల్ అవుట్ స్ట్రింగ్ ఫ్రమ్ వాట్ యూ సెడ్ అఫోర్డబిలిటీ అని అన్నారు కదా. పాయింట్ నెంబర్ 1 ఏంటంటే డబ్బులు ఖర్చు పెట్టేవాళ్ళు 4 కోట్లు 5 కోట్లు ఖర్చు పెట్టే స్తోమత ఉన్న వాళ్ళు యుఎస్, ఆస్ట్రేలియా, యూరోప్ పెద్ద పెద్ద కంట్రీస్ అంతా వెళ్తారు. సెకండ్ కేటగిరీ ఏంటంటే కొన్ని కంట్రీస్ ఉన్నాయి క్లైమాటికల్ కండిషన్స్ చాలా హారబుల్గా ఉంటాయి. అంటే అఫోర్డబుల్ గా ఉన్నా కూడా క్లైమేటిక్ కండిషన్స్ హారబుల్ ఉంటాయి. -18, -20 మనం నార్మల్ యావరేజ్ టెంపరేచర్, మోడరేట్ టెంపరేచర్లో బతికేవాళ్ళం. అక్కడికి వెళ్ళి ఎంత డబ్బులు కట్టి పిల్లలు కష్టపడడం అనేది అది ఇట్స్ నాట్ అ గుడ్ చాయిస్, వైస్ చాయిస్. ఓకే. ఇక్కడ ఏంటంటే యూ హ్యావ్ ఒక మన బెంగళూరులో ఉన్నట్టు మోడరేట్ క్లైమేట్, ఫుల్లీ హిల్లీ ఏరియా, గుడ్ అట్మాస్ఫియర్, ఆక్సిజన్స్ ఆర్ ఆల్వేస్ ఎట్ అ గుడ్ లెవెల్. It's good for health for kids, and it's a growing country, naturally very organic. Okay. So I think I would recommend from a weather perspective, this is number 1 choice. సార్ మీరు చెప్పిన రీజన్స్ క్లైమేటిక్ కండిషన్ ఒకటి, అఫోర్డబిలిటీ ఒకటి, ఈ రెండు మాత్రమేనా లేకపోతే అసలు యూసిటీ తిమోర్ లెస్టే యూఎస్పీ మీరు ఏమనుకుంటున్నారు? మెయిన్ యూఎస్పీ ఏంటంటే నువ్వు రాజమండ్రిలో చదువుకో, ఢిల్లీలో చదువుకో, గుజరాత్లో చదువుకో, ఆర్ హైదరాబాద్లో ఎక్కడైనా చదువు, తెలంగాణలో we are using the same standards which are approved by Indian government. Same books we are using it here. సో curriculum Same. Exactly. Wow. So both the country heads have actually agreed, signed off, and that's what we're going to follow. Number 1. Second thing ఏంటంటే English. All classes are going to be taught in English. వావ్. విచ్ ఇస్ మీరు వేరే కంట్రీస్ అవుట్ సైడ్ ఇండియా చూసారంటే వాళ్ళకి లోకల్ లాంగ్వేజ్ మిక్స్. మన వాళ్ళు ఫస్ట్ ఆఫ్ ఆల్ మన పిల్లలు ఫస్ట్ టైం అక్కడికి వెళ్ళారు, క్లైమేట్, పేరెంట్స్ మిస్ అయిపోయి లాంగ్వేజ్ నేర్చుకుని అట్ ద సేమ్ టైం మెడిసిన్ అంటే ఇట్స్ నాట్ ఈజీ, చాలా చాలా చదవాలి అండ్ కోప్ అప్ విత్ ద లాంగ్వేజ్ చాలా కష్టం. సో దానికి అదొక బిగ్గెస్ట్ యూఎస్పీ హియర్. ఒకటి ఇంగ్లీషు, సెకండ్ వచ్చి మన సేమ్ ఇండియా కరికులం. ఓకే. అండ్ విచ్ ఇస్ సైన్డ్ ఆఫ్. Same books, మీరు అక్కడ బుక్స్ ఇక్కడ బుక్స్ చూస్తే సేమ్ బుక్స్, those are exactly how they are taught. Okay. So those, I would say, that is the biggest USP here. వావ్. సో నిజంగానే వెదర్ కండిషన్స్ సేమ్, మంచి అఫోర్డబుల్ ప్రైస్లోనే మనకు వస్తుంది, అండ్ కరికులం కూడా మన ఇండియాలో చదువుకున్న ఎంబీబీఎస్ స్టూడెంట్ అండ్ ఇక్కడ ఎంబీబీఎస్ స్టూడెంట్ కరికులం సేమ్. అయితే అఫోర్డబిలిటీ అన్నారు కదా, ఎంత అఫోర్డబుల్గా, అంత ఫీ స్ట్రక్చర్ అనేది ఎలా ఉంటుంది సార్? ఇక్కడ వచ్చి ఫర్ 4.5 years plus 1 year internship కి 16 to 17 lakhs అవుతుంది. వాట్? Seriously, I'm serious. అంతే అవుతుంది. సో నేను ఇప్పటి వరకు చూసిన ఫీ స్ట్రక్చర్లో దిస్ ఈస్ ద వెరీ అఫోర్డబుల్ ప్రైస్. అండ్ మీరు అన్నట్టు ఇన్ని యూఎస్పీస్ ఉండి ఇంత 16 to 17 lakhs ఎంబీబీఎస్ అవుతుందంటే మిడిల్ క్లాసే కాదు సార్, లోయర్ మిడిల్ క్లాస్ పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా చాలా హ్యాపీగా చదువుకోవచ్చు. అండ్ ఎక్సలెంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ నేను చూస్తున్నాను కదా, ఇట్ వాస్ వెరీ గుడ్. సో I'll summarize again. Best infrastructure, second English, third one వచ్చి ఎన్ఎంసి కరికులం, తర్వాత వచ్చి ఇక్కడ వెదర్ మిగతా కంట్రీస్ లాగా కాకుండా, ఎక్స్ట్రీమ్గా కాకుండా, యూ విల్ ఫీల్ దట్ యూర్ స్టేయింగ్ ఎట్ హోమ్ అట్ ఇండియా. సో దీస్ ఆర్ ద మెయిన్ యూఎస్పీస్. సార్ నాకు ఇంకొక చిన్న డౌట్ ఉంది. నిజంగానే అసలు మన ఇండియాలో ఏదైతే ఎన్ఎంసి కరికులం ఉందో సేమ్ అదే కరికులం ఓన్లీ మన యూసిటీ తిమోర్ లెస్టేలో ఉందో, ఇంకెక్కడ అబ్రాడ్ మెడికల్ కాలేజ్ లేదా? ఎక్కడా లేదమ్మా. దిస్ ఇస్ ద ఓన్లీ కంట్రీ విచ్ హస్ లిటరలీ మ్యాప్డ్ వాట్ వీ హ్యావ్ ఇన్ ఇండియా. Wow. Yeah, that's the biggest USP for our kids. Okay. Who are back home, especially middle class. Prices అని చెప్పాను కదా. So it's the best affordable country and the course fees. అంటే ఇప్పుడు మనకి ఏదైతే ఇండియాలో 5 years కోర్స్కి ఎంతైతే ఖర్చు అవుతుందో అందులో జస్ట్ 1 yearకి అయ్యే ఖర్చుతో ఇక్కడ తిమోర్ లెస్టేలో యూసిటీలో 1 yearకి అయ్యే ఖర్చుతో మనం 5 years ఆఫ్ ఎంబీబీఎస్ చదువుకోగలము. అండ్ దట్ టు విత్ ద సేమ్ కరికులం ఆఫ్ ఎన్ఎంసి. అంటే ఇప్పుడు నాకు అర్థమైంది శ్రీనివాస్ గారు అసలు ఎందుకు యూసిటీ తిమోర్ లెస్టేలో ఉన్నది చూస్ చేసుకున్నారు. అండ్ ఫ్యూచర్లో ఇది ఒక బస్ క్రియేట్ చేయబోతుంది ఇండియన్ మార్కెట్లో. మార్క్ మై వర్డ్స్. సార్ ఇంకొకటి ఏంటంటే అబ్రాడ్ మెడికల్ ఎడ్యుకేషన్లో పిల్లలు వెళ్తున్నారు, ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా ఫేస్ చేస్తున్నారు. వన్ ఆఫ్ ద మెయిన్ ప్రాబ్లమ్ ఏంటంటే లాంగ్వేజ్. ఫ్యాకల్టీ చెప్పే లాంగ్వేజ్ అర్థం కాక, వాళ్ళ ప్రొనౌన్సియేషన్ అర్థం కాక అయినా కానీ వెళ్ళి చదువుకోవాల్సిన పరిస్థితిలో మన ఇండియన్ స్టూడెంట్స్ ఉన్నారు. సో దానికోసం మన లాంగ్వేజ్ బ్యారియర్ గురించి, ఆ మెయిన్ ప్రాబ్లం గురించి మీరు ఇక్కడ ఎలాంటి కేర్ తీసుకుంటున్నారు? ఐ థింక్
చాలా 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 ఇంట్రెస్టింగ్ అండ్ ఇంపార్టెంట్ పాయింట్. ఇప్పుడు ఎందుకంటే ఇండియన్స్ చాలా కంట్రీస్ వెళ్తారు, వెళ్ళంగానే ఇంగ్లీష్లో చెప్తారు అని అంటారు. ఒక ఫ్రెంచ్ ప్రొఫెసర్ ఇంగ్లీష్లో చెప్తే ఎలా ఉంటుంది, హాఫ్ ఆఫ్ ద టైం నీకు యాక్సెంట్లో నీకు అర్థం కాదు. ఒక అమెరికన్స్ మాట్లాడేది వేరే. సో దెర్ ఆర్ పీపుల్ హు ఆర్ టీచింగ్ ఇన్ ఇంగ్లీష్ బట్ నాట్ ఇండియన్స్. సో దోస్ ఆర్ అగైన్ ఫారినర్స్. సో అదేమవుతుందంటే ఓవర్ అ పీరియడ్ ఆఫ్ టైం వాళ్ళు నువ్వు వినాలా వినొద్దా అని ఇంట్రెస్ట్ వెళ్ళిపోతుంది. సో స్టూడెంట్స్ మైండ్ సెట్ ఏమవుతుందంటే యూ డోంట్ వాంట్ గో టు హిస్ క్లాస్. దట్స్ నాట్ వాట్ వి డిడ్. సో ఐ థింక్ దిస్ ఇస్ వేర్ అ లాట్ ఆఫ్ రీసెర్చ్ హస్ హ్యాపెండ్. మన చైర్మన్ గారు డాక్టర్ రాజా తంగప్ప అని, ఈజ్ అన్ ఇండియన్. హీస్ డన్ అ లాట్ ఆఫ్ రీసెర్చ్. నేను చెప్పాలంటే ఇక్కడ దగ్గర 60 to 70% ఆఫ్ లెక్చరర్స్ ఆర్ ఇండియన్స్. వావ్, సూపర్ సార్. ఇదైతే డెఫినెట్లీ వన్ ఆఫ్ ద మెయిన్ యూఎస్పీ అయిపోతుంది. Correct. సో ఇంకా లాంగ్వేజ్ బ్యారియర్ ఉండదు, వాళ్ళ క్లాసెస్ ఫస్ట్ నుంచి అర్థమవుతాయి, ఎఫర్ట్ పెట్టాల్సిన అవసరం లేదు, ఎఫర్ట్లెస్ గా వాళ్ళకి అన్ని అర్థమైపోతుంటాయి. Correct. అండ్ ఇంగ్లీష్ లోనే టీచ్ చేస్తారు. అబ్సల్యూట్లీ. ఇప్పుడు మన ఇండియాలో ఒక లెక్చరర్ ఇంగ్లీష్లో ఎలా చెప్తారో, నువ్వు ఎక్కడ ఇండియాలో కూర్చోలేదు కాబట్టి యూర్ సిట్టింగ్ ఇన్ టిమోర్ లెస్టీ. ఇట్స్ ద సేమ్ థింగ్. యా, డెఫినెట్లీ సార్. సో ఇవాళ తెలుగు ప్రేక్షకులకి ఒక ఫ్యాక్ట్, కష్టమో నష్టమో ఒక ఫ్యాక్ట్ ఖచ్చితంగా చెప్పాలనుకుంటున్నాను, మిమ్మల్ని అడగాలనుకుంటున్నాను. అడుగుమా. సార్, ఇండియా నుంచి ఒక 20-30 ఏళ్ల నుంచి అబ్రాడ్ మెడికల్ ఎడ్యుకేషన్ కి స్టూడెంట్స్ వెళ్తున్నారు. ప్రతి ఇయర్ ఒక 25,000 నుంచి 30,000 మంది. కానీ ఇప్పుడు మన ఇండియాలో ఎక్కడ చూసుకున్నా అసలు అబ్రాడ్ లో ఎంబీబీఎస్ చేశాము అన్న డాక్టరే కనిపించట్లేదు బోర్డు వేసుకొని. అఫ్ కోర్స్ ఎండి ఎంఎస్ వాళ్ళు అబ్రాడ్ లో చేసిన వేసుకుంటున్నారు, కానీ ఎంబీబీఎస్ స్టూడెంట్స్ అబ్రాడ్ లో చేసుకున్నట్టు వేసుకొని ప్రాక్టీస్ చేస్తున్న డాక్టర్ ని నేను ఇంతవరకు చూడలేదు. ప్రాబ్లం ఏంటి, రీజన్ ఏంటి, ఆ డాక్టర్స్ అందరు ఏమవుతున్నారు, ఏం చేస్తున్నారు? ఎవ్రీ ఇయర్ ఒక 30 to 40 వేల స్టూడెంట్స్ బయటకు వెళ్తున్నారు, వేరే వేరే దేశాలకు వెళ్తూ ఉన్నారు. ఇందులో కొన్ని కంట్రీస్లో 4 సంవత్సరాల్లో మెడిసిన్ అయిపోతుంది, కొన్ని సంవత్సరాల్లో 6 సంవత్సరాలు అయిపోతుంది. బట్ ఎన్ని సంవత్సరాలు అయినా కానీ నువ్వు ఇఫ్ యూ హ్యావ్ టు ప్రాక్టీస్ ఇన్ ఇండియా వచ్చి ఇక్కడ లోకల్ ఎగ్జామ్ ఎఫ్ఎంజీ ఎగ్జామ్ రాయాలి. అందులో క్వాలిఫై అవుతేనే యూఆర్ ఎలిజిబుల్ టు ప్రాక్టీస్. దెర్ ఆర్ స్టార్ట్లింగ్ డేటా పాయింట్స్. షాకింగ్ వచ్చింది నాకు కదా డేటా చూడంగానే. లాస్ట్ 7 years డేటా తీసుకుని చూస్తే దెర్ ఆర్ కంట్రీస్ హూ హ్యావ్ అచీవ్డ్ 25%. అంటే 100 మంది ఆ ఎగ్జామ్కి అపియర్ అవుతే 20 మంది పాస్ అవుతున్నారు. దట్ ఈస్ ద బెస్ట్ అవుట్ ఆఫ్ ద లాట్ ఐమ్ టాకింగ్. దెర్ ఆర్ సమ్ కాలేజెస్ అండ్ ఇన్ కంట్రీస్ 10%, 7%. ఇంత ఖర్చు పెట్టింది దీనికోసమా? 4 సంవత్సరాలు చదివి 5 సంవత్సరాలు చదివి ఇఫ్ ఈ ఎగ్జామ్ పాస్ అయిపోతే వాట్ ఇస్ ద యూస్? సో దాన్ని వెన్ వీ స్టార్టెడ్ ఆస్కింగ్ క్వశ్చన్ వాట్ ఈస్ మిస్సింగ్, ఎందుకు ఇలా జరుగుతుంది అనేది చూస్తే, ఒకటి దే ఫాలో దేర్ ఓన్ కరిక్యులం. సగం ఇంగ్లీష్ అనేది చెప్పాను కదా, దే స్పీక్ ఇన్ దేర్ లోకల్ లాంగ్వేజో, ఇంగ్లీషే బ్రోకెన్ ఉండొచ్చు, ఫ్రెంచ్ ఇంగ్లీష్ ఉండొచ్చు, యుఎస్ ఇంగ్లీష్ ఉండొచ్చు, ప్రొనౌన్సియేషన్. సో కిడ్స్ ఏమవుతుందంటే దే లూజ్ దర్ ఇంట్రెస్ట్. దెన్ థర్డ్ వన్, ఏ కాలేజు దే డోంట్ ప్రిపేర్ దెమ్ ఫర్ దిస్ ఎఫ్ఎంజీ ఎగ్జామ్. మేమేం చేసాం, యూ టేకెన్ దట్ యాజ్ అ యూఎస్పీ. ఇక్కడ ఏం చేస్తాం చెప్పాను కదా మీకు నేను, ఒకటి ఇండియా కరికులం, సెకండ్ ఇంగ్లీష్, ఇండియన్ లెక్చరర్స్. సో ఫ్రమ్ ద ఇయర్ 1 onwards మేము వీ విల్ ప్రిపేర్ ద స్టూడెంట్స్. లాస్ట్ ఇయర్లో ఒకటి ప్రిపేర్ చేసేది కాదు, ఎవ్రీ ఇయర్ వీ విల్ స్టార్ట్ ప్రిపేరింగ్ దెమ్ ఫర్ ద ఎఫ్ఎంజీ ఎగ్జామ్. సో దట్స్ ద ఐడియా. సార్, ఇప్పటిదాకా కాలేజ్ గురించి బోల్డ్ అనే విశేషాలు మాట్లాడుకున్నాం. అయితే కాలేజ్ లైఫ్ అనేది స్టూడెంట్ కి వెరీ క్రూషియల్. అండ్ తను చదువుకుంటున్న కాలేజ్ కావచ్చు, తను వెళ్తున్న ప్లేస్ కావచ్చు, అది ఒక ఎమోషన్ ఉంటుంది. సో ఇక్కడ 5.5 years ఉండాలి కాబట్టి ఒక స్టూడెంట్ ఆ ప్లేస్ తో ఒక అనుబంధం కానీ ఒక ఎమోషన్ కానీ డెవలప్ అయిపోతుంది. అలాంటిది స్టార్టింగ్ లోనే తను ఆలోచిస్తాడు అనమాట, ఈ ప్లేస్కి వస్తే ఎలా ఉంటుంది ఏంటి అని. సో ప్లీజ్ టెల్ మీ అబౌట్ తిమోర్ లెస్టే. ఫర్ మూమెంట్ ఏం చేద్దామంటే మనమే ఆ పిల్లలు అవుదాం. ఓకే సార్, డెఫినెట్లీ. ఏం ఆలోచిస్తాం, ఓకే ఫస్ట్ ఎడ్యుకేషన్ డెసిషన్ ఎవరు తీసుకుంటారు ఇంట్లో? పేరెంట్స్ విత్ ద హెల్ప్ ఆఫ్. మనం ఏం చేస్తాం, వాట్ ఈస్ అవర్ ఇన్ఫ్లుయెన్స్? మా ఫ్రెండ్ వెళ్తున్నాడు, మా ఫ్రెండ్స్ వెళ్ళారు, అక్కడ బాగా ఉంటుంది. సో బాగా ఉంటుంది అనేది ఇట్స్ 2 pieces. ఒకటి ఎడ్యుకేషన్, సెకండ్ పర్సనల్ లైఫ్. నాకు అక్కడ అట్మాస్ఫియర్ బాగుంటుందా, నాకు అక్కడ పర్సనల్గా నేర్చుకోవచ్చు, పర్సనల్గా నాకు కల్చర్ నేర్చుకోవచ్చు అనేది చాలా చాలా ఉంటాయి. సో దట్ ఈస్ వన్ ఇంపార్టెంట్. సెకండ్ వచ్చి తిమోర్ లెస్టే అనేది ఇట్స్ ఇన్ బిట్వీన్ ఇండోనేషియా అండ్ ఆస్ట్రేలియా. వావ్. యా.
ఇండియాలో టెల్ మీ విచ్ ఇస్ ద షార్టెస్ట్ ఫ్లైట్ 30 minutes ఫ్లైట్ అంటే బెంగళూరు టు చెన్నై అంతే. కదా, తిరుపతి టు చెన్నై. సేమ్ ఇక్కడ నువ్వు ఫ్లైట్ ఎక్కావంటే 30 minutesలో యూ రీచ్ ఆస్ట్రేలియా. దట్స్ హౌ క్లోజ్ ఇట్ ఈస్. అండ్ ద కల్చర్, ద డెవలప్మెంట్ ఇవన్నీ ఆర్ స్లోలీ గోయింగ్ అప్. ఈ కంట్రీలో ఇట్స్ ఎ మినరల్ రిచ్ కంట్రీ. ఆయిల్, మినరల్స్ హెవీగా ఉన్నాయి. ఐ కెన్ గ్యారంటీ విత్ మై స్టడీ నేనేం చేశాను, దిస్ ఈస్ గోన్ టు బి నెక్స్ట్ ఫ్యూచర్ దుబాయ్. సో ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఎందుకంటే మినరల్స్ ఉన్నాయి. ఇప్పుడు ఇఫ్ యూ సీ ద లాస్ట్ 20 years ఏ కంట్రీలో మినరల్స్, న్యాచురల్ రిసోర్సెస్ ఉన్నాయో ఆ కంట్రీసే హ్యావ్ ఎలివేటెడ్ ఓవర్ నైట్. సో దిస్ కంట్రీ విల్ గో రీచ్ దేర్. సో హ్యూజ్ పొటెన్షియల్. అండ్ పిల్లలకి క్లైమేటు ప్లస్ క్లోజ్ బై ఎన్వైరన్మెంట్ విత్ సో మెనీ మౌంటైన్స్, సీస్, ఓషన్. సో ఇవన్నీ కలిపి తర్వాత దిస్ ఇస్ ద బెస్ట్ చాయిస్. అండ్ 400 kilometers stretch Exactly. of island. అందరూ ఐలాండ్ అనగానే మన అండమాను ఇటువంటి చిన్న అనుకుంటారు. ఇట్స్ అన్ ఐలాండ్ ఫర్ షూర్, బట్ 400 kilometers stretch end to end, right? So these are something which are key points I would want to all our audience know. Yes. So తెలుగు పేరెంట్స్ యొక్క మైండ్ సెట్ ఎలా ఉంటుందంటే సార్, మన పిల్లవాడిని పక్కింటికి పంపించాలన్నా అమ్మాయినైనా అబ్బాయినైనా 10 సార్లు ఆలోచిస్తాం. అలాంటిది దేశం దాటి ఇంకో దేశానికి పంపిస్తున్నారంటే ఫస్ట్ వాళ్ళ మైండ్లో ఎస్పెషల్లీ మదర్స్ కానీ ఫాదర్స్ కానీ వచ్చేది అసలు సేఫ్టీ ఉంటుందా, సేఫ్గా వాళ్ళు ఉంటారా, ఇస్ ఇట్ అ సేఫెస్ట్ ప్లేస్ అనేది ఆలోచిస్తారు. సో దాని గురించి ఏమంటారు అబౌట్ దిస్? అండ్ నేను తెలుగు వాడిని, నాకు అదే మెంటాలిటీ ఉంటుంది. ఇప్పుడు నా పిల్లల్ని అక్కడ పంపించాలన్నా నాకు అదే క్వశ్చన్స్ వస్తాయి. సేఫ్టీ అండ్ సెక్యూరిటీ ఈజ్ నెంబర్ 1 priority ఆఫ్ ఎవ్రీ పేరెంట్. ఎడ్యుకేషన్ ఫర్ షూర్ ఇట్ కమ్స్ యాజ్ అ ప్రయారిటీ, బట్ సేఫ్టీ అండ్ సెక్యూరిటీ అనేది చాలా ఇంపార్టెంట్. సో రీసెంట్గా జరిగిన గ్లోబల్ పీస్ ఇండెక్స్లో టిమోర్ లెస్టీ హెస్ కమ్ as 32nd అండ్ ఏషియన్ కంట్రీస్లో ఇట్ ఈస్ నెంబర్ 3. సో ది బెస్ట్ country from a peace perspective. వావ్, సేఫ్టీ విషయంలో ఇన్ని ర్యాంకింగ్స్ ఉన్నాయి ఈ కంట్రీకి అంటే ఇట్స్ నాట్ అ జోక్, ఇట్స్ వెరీ గుడ్ థింగ్. అండ్ మన తెలుగు పేరెంట్స్ హ్యాపీగా పిల్లల్ని పంపించవచ్చు ఇక్కడికి. అవును, అదొకటే కాదు, పొల్యూషన్ ఆల్సో ఈజ్ ఇంపార్టెంట్. ఇప్పుడు కరెంట్లీ గ్లోబల్ వార్మింగ్, యూనో, ఒకప్పుడు బెంగళూరు, పూణే ఇటువంటి సిటీస్ని వాట్ యూ యూస్ టు సే చల్లగా ఉండే. ఒక 20 years బ్యాక్ బెంగళూరులో ఎవరు సీలింగ్ ఫ్యాన్ కూడా పెట్టినేవాళ్ళు కదండి. బికాస్ ఆఫ్ దిస్ గ్లోబల్ వార్మింగ్ థింగ్స్ ఆర్ చేంజింగ్. కానీ ఇక్కడ చూస్తే ఎటు చూసిన గ్రీనరీ, 100% గ్రీనరీ. నార్మల్గా సముద్రం ఉన్న సిటీలో హ్యూమిడిటీగా ఉంటుంది, జీరో హ్యూమిడిటీ. జీరో హ్యూమిడిటీ. వెదర్ కూడా at the max వెళ్తే 32 degreesకి వెళ్తుంది. అండ్ లోయెస్ట్ కుడ్ బి అరౌండ్ 10-12 degrees. Very moderate, pleasant, people are nice, lovely, good atmosphere, greenery, nice sceneries to see. So a great place even from a pollution perspective. ఈ బీచెస్ ఉంటాయి, వాటర్ ఇస్ క్రిస్టల్ క్లియర్, బ్లూ వాటర్స్ ఆర్ విజిబుల్. అది చూడంగానే బీచెస్ అన్ని చోట్ల ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ మన ఇండియాలో చెన్నై, వైజాగ్, ముంబై వర్సెస్ ఈ బీచెస్. పిల్లలకి యూజువల్గా బీచెస్ అంటే భలే ఇష్టం. యూనో దోస్ ఆర్ ద ప్లేసెస్ వేర్ యూ రిలాక్స్, సిట్ డౌన్, హ్యావ్ గుడ్ ఫుడ్ ఓవర్ దేర్. అంత హెవీలీ పాపులేటెడ్ కంట్రీ కూడా కాదు, సో నీకు జనాలు కూడా బీచ్లో కనపడరు. బీచెస్ ఆర్ క్రిస్టల్ క్లీన్, అదొకటి. నాట్ ఓన్లీ వాటర్, బీచెస్ ఆర్ క్రిస్టల్ క్లీన్, రిలాక్సింగ్ బెడ్స్ ఆర్ దేర్. ఆ వ్యూ కానీ ఐవ్ సీన్, యాక్చువల్లీ నేను లాస్ట్ వీక్ మొన్న ఇక్కడ వచ్చినప్పుడు ఐవ్ సీన్ 2 students ఒక చెట్టు కింద కూర్చుని దే రీడింగ్ MBBS బుక్. నేను ఫోటో తీసుకుందాం అనుకున్నాను, బట్ ఐ థింక్ I didn't want to disturb them. So that's a new way of learning. Yes, definitely. So చక్కగా స్టూడెంట్స్ కి కళ్ళకు నయనానందం, మనసుకి ఆహ్లాదకరం, ఇంతకంటే బెస్ట్ ప్లేస్ ఏది ఉంటుంది చదువుకోవడానికి MBBS చెప్పండి. మన ఇండియన్స్ భోజన ప్రియులు, ఇండియన్స్ కి ఫుడ్ అనేది ఒక ఎమోషన్. సో మరి ఇక్కడ తిమోర్ లెస్టేలో ఫుడ్ కానీ అకామిడేషన్ కానీ ఎలా ఉండిద్ది, ఏంటి? ఇక్కడ ఫుడ్ చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే పిల్లలు మన దగ్గర 17-18 years అమ్మ నాన్న దగ్గర ఉండి ఇంట్లో ఫుడ్ తిని వాళ్ళు బయటకు వచ్చేటప్పటికి ద మూమెంట్ యూ చేంజ్ ద ఫుడ్ దే కాంట్ యాక్సెప్ట్. ట్రాన్సిషన్ ఫీల్ అయ్యేది అది, ఆ ట్రాన్సిషనింగ్ ఇవ్వాలి. సో దాట్ వాజ్ ఆల్సో కేర్ఫుల్లీ థాట్ అబౌట్. ఏం చేసామంటే మనము ఇండియా నుంచే చెఫ్లు తెప్పించాం. ఇన్ఫ్యాక్ట్ నేను తినేది కూడా క్యాఫ్టేరియాలోనే తింటాను. నిన్న నైట్ కొత్త పరోటా
అంతకుముందు సాంబార్, పొంగల్. సో ఇండియన్స్ అందరికీ క్యాటర్ చేయాలి కాబట్టి, సో సౌత్ ఇండియన్స్కి అయితే ఇది మన రైస్ ఉంటుంది, దాల్ ఉంటుంది. దాల్ ఇస్ దేర్ ఎవ్రీ డే. నార్త్ ఇండియన్స్ ఎవరైనా ఉంటే చపాతీలు ఉంటాయి, వాళ్ళకి ఆలూ కర్రీ ఉంటుంది, యూనో గ్రీన్ సలాడ్స్ ఉంటాయి. సో ప్లస్ యూనో బాడీ హీట్ అంతా ఎక్కకుండా బటర్ మిల్క్ ఇస్తాము. సో దీస్ ఆర్ ఆల్ వెల్ కవర్డ్. అందులో ఇక్కడ కోస్టల్ రీజన్ కాబట్టి వీ ఆల్సో కీప్ కోకోనట్స్ ఇఫ్ ఇన్ కేస్ ఎవరికైనా తాగాలంటే. నేను అదొకటి చెప్పాలండి మీకు, నేను ఒక కోకోనట్ నేను పొద్దున్న సాయంకాలం తాగితే కూడా అవ్వలేదు. అంత క్వాంటిటీ ఉంటుంది వాటర్. ఎస్. ఓకే, సో డెఫినెట్లీ ఫుడ్ అనేది ఇంపార్టెంట్ కాబట్టి మన సౌత్ ఇండియన్ షెఫ్స్ రావడము అండ్ మన చైర్మన్ గారే సౌత్ ఇండియన్ అవ్వడము ఇట్స్ ఆల్ కలిసి వచ్చింది అనమాట. డెఫినెట్లీ. సో you don't need to be worried about it. It is very well taken care. శ్రీనివాస్ గారు, థ్యాంక్ యూ సో మచ్. మంచి విషయాలు చెప్పారు బ్రైట్ ఫ్యూచర్ కోసం ఇండియన్ స్టూడెంట్స్ అబౌట్ MBBS, అండ్ మీ టైం ఇచ్చినందుకు కూడా థ్యాంక్స్. Absolutely, my pleasure. Enjoy your stay in Timor-Leste. Have a great flight back to India. Yeah. And I'll see you soon back. Yes, definitely, sir. Thank you. Bye. Good luck. Thank you.